అంటే మనకి అది రన్నింగ్ ఉంటుంది కాదు. అమెరికన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విజిట్ చేసి కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు మేము చేస్తాము. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వేగంగా చేపట్టలేకపోవడం మూలంగా ఆలస్యమవుతాం. దాదాపు ఇప్పటికీ పెండింగ్ బిల్లులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా మంత్రి గారు, అట్లాగే హెల్త్ మినిస్టరు, జిల్లా కలెక్టర్ గారు అందరం చొరవ చేసేసి బిల్లులు కూడా ఇప్పించినాము. అయితే కొంత కాంట్రాక్టర్ నుంచి బాగా నిర్లక్ష్యం ఉంది. ఈ నిర్లక్ష్యం మీద మేము వేగంగా వాళ్ళతో పని చేపించేసి నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ కల్లా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ వర్క్ను పూర్తి చేసేసి నవంబర్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఇనాగ్రేషన్ చేయబోతాం. అయితే డిసిహెచ్ గారు డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి రాగానే అందుబాటులోనూ గ్రౌండ్లో ఉండేటట్టు దానికి ఒక ఏర్పాట్లు ఎమర్జెన్సీకి గతంలో అనుకున్నటువంటిది దీనికి సంబంధించి ఇది చేసేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం. అయితే అవన్నీ మార్పులు చేర్పులు డిపార్ట్మెంటల్గా చేసుకొని వేగంగా పనిచేయించేటువంటి ప్రయత్నం. కాంట్రాక్టర్ ఎమ్మడిబడి దగ్గరుండి ఒత్తిడి చేసి నెల రోజుల్లో కంప్లీట్ చేపిస్తాం. ఎలక్ట్రికల్ ఇక పనులు పర్యవేక్షించడానికి మరి హాస్పిటల్లో ఎంతవరకు వచ్చిందని దాని గురించి రావడం జరిగింది. మరి ఎలా ఎంతవరకు నడుస్తుంది, మరి మార్చురీకి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయని, మరి రోడ్స్ మరి ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ విభాగం అధిపతులతో మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మరి చాలా వరకు ఎప్పుడు వెంటనే చేయాలని చెప్పి వాళ్ళకు మరి దీనికి సంబంధించిన పనులన్నీ త్వరగతిన చేయాలని, మరి ఈ హాస్పిటల్ సీఎం గారితో ఓపెన్ చేయాలని ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు సార్. మరి ఈ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి దిశానిర్దేశం చేస్తూ మేము కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మేము కూడా ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ కూడా సంబంధించినవి చేయడానికి రెడీ ఉన్నాం సార్. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు.